ఏంటన్నా సంతోషంగా ఉన్నావు? రాత్రి బెట్టింగ్లో 10,000 వచ్చిందిరా. మరి మొన్న ఎంత పోయింది? 20,000 పోయిందిరా. అందుకే అన్న ఐపీఎల్ ఆడకూడదు. రాత్రి నీకు 10,000 పోయిందంటే అంటే నువ్వు పోదప్పుకున్నావు, మరి నాకే చెప్తున్నావు నువ్వు. అవునరా, రాత్రి నువ్వు 10,000 పోగొట్టావు కదా, ఎలా కట్టావు దాన్ని? మా నాన్న బ్యాంకులో కట్టమని 20,000 ఇంట్లో పెట్టాడు, దాన్ని లేపేసాను. మరి మీ నాన్న తెలిస్తే ఏం చేస్తావు? తెలుసని చెప్తాను. బెట్టింగ్ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నీకు? ఇంకా చూడు, గ్రౌండ్లలో క్రికెట్ వాలీబాల్ ఆడుతున్నారు కదా, వాళ్ళు బ్యాట్లు బాల్ గోడకు చేరుతుంటారా, వాటిని పట్టుకెళ్ళి సాయంత్రం సెకండ్ హ్యాండ్ అమ్మేస్తుంటాను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అన్న ఈ రోజు ఇద్దరు కలిపేద్దామన్నా బెట్టింగ్? వద్దురా, బెట్టింగ్లు మానేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాను. వస్తున్నాయి పోతుంది తప్ప ఏం మిగలట్లేదురా. కూడా మానే ఆడకు. అప్పులో అందరూ ఇంటికి వచ్చి గోలాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందిరా. నేను కూడా చెప్పలేక వచ్చానన్న. అన్న మనకి ఎందుకన్నా ఇవ్వండి, బంగాళాన్ని జాబ్ ఉంది, కార్ ఉంది, లైఫ్ నాశనం అయిపోద్ది అన్న, మన వాల్యూ మొత్తం పోతుందన్న. సరేరా, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దురా, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మీరు కూడా వెళ్ళకండి బెట్టింగ్ జోలికి, లైఫ్ నాశనం అయిపోతాయి. సరే అన్న, ఉంటాను. అన్న ఈ రోజు మ్యాచ్ ఇద్దరం కలిపి 20,000 వేద్దామన్నా? నీ అయ్యా సిగ్లేదంటే నీకు. ఈ వీడియో చిన్నదైనా దాని భావం గొప్పది. క్రికెట్ చూడడం తప్పు కాదు, బెట్టింగ్ వేయడం తప్పు. ఒకడు మీకు ఇస్తున్నాడంటే మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో లాక్కోవడానికి. మేము చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.